ఖమ్మం జిల్లాలో 1,20,000 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని కలెక్టర్ ముజిమిల్ ఖాన్ అన్నారు. కొన్ని చోట్ల అవస్థలు జరిగాయని వాటిని పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. జీవోలో ఉన్న నిబంధనల ప్రకారం రుణమాఫీ జరుగుతుందన్నారు. కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, రుణమాఫీపై రైతులకున్న సందేహాల్ని నివృత్తి చేస్తున్న కలెక్టర్ ముజామిల్ ఖాన్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో చాలా వరకు కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పుడు 98% పైగా కూడా రైతులకు రుణమాఫీ చేరింది. జనరల్గా రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రుణాలకు సంబంధించి వాళ్ళకి అంటే మిగిలిన ఒక 5 లక్షల రూపాయలు ఒక రైతు తీసుకుంటే 2 లక్షల రూపాయలు మాత్రమే రుణమాఫీ అవుతుంది. మిగతా 3 లక్షల విషయం చూసుకుంటే మాత్రం అది వీళ్ళు ముందు కట్టాలా, లేకుంటే తర్వాత ఈ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిన తర్వాత వాళ్ళు మిగతా బెనిఫిషియరీ అమౌంట్ కట్టాలని దానిపై క్లారిటీ లేకపోవడంతో గందరగోళం పరిస్థితి నెలకొంది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా. దీనిపై మీరు ఎలాంటి సూచనలు వస్తున్నారు రైతులకు? నమస్కారం అండి. అందరికీ తెలిసినట్టే ఇప్పటికీ 3 విడతలు మనం రుణమాఫీ అందించడం జరిగింది. మొదటి విడతలో 1,00,000 వరకు, రెండో విడతలో 1,50,000, మూడో విడతలో 2 లక్షలు. ఈ కార్యక్రమం కూడా మన జిల్లా నుంచి లాంచ్ చేసినందుకు ఆనందపడ్డామండి. ఇప్పుడు తమ అడిగిన ప్రశ్నకండి 2 లక్షల పైన ఉంటే గవర్నమెంట్ జియోలో స్పష్టంగా రాస్తుంది. 2 లక్షల పైన ఉంటే ఇంక్రీజ్డ్ ఉన్న అమౌంట్ కట్టిన తర్వాత మిగతా అమౌంట్ మాఫీ అవుతుందని రాసి పెట్టడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మేము కూడా వింటున్నామండి, రైతులను అనవసరంగా వాళ్ళు అవస్థ పెట్టించి కొన్ని అపోహలు పెట్టడానికి ప్రయత్నించే వాళ్ళు కొందరు ఉన్నారు. ఎందుకంటే మా విస్తీర్ణ అధికారులు కూడా ఇప్పుడు ఫీల్డ్లో పూర్తిగా తిరిగి ఈ అపోహల్ని దూరం చేసి రైతుల్ని కొంచెం సంక్షేమంగా పెట్టడానికి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తాం. ఏదైనా కానీ మనం గమనించాల్సిన ఒక కీలకమైన అంశం ఉందండి. దాదాపు 1,20,000 పైన మంది రైతా ఖాతాల్లో జమ అయిన తర్వాత మిగిలిన ఒక 2-3 వేలు ఉండొచ్చండి. అది కూడా నేను పూర్తిగా నంబర్ నమ్మట్లేదు, 2-3 వేలు ఉండొచ్చు. ఏ సిస్టంలో కానీ ఒక 2-3% అనేది కొన్ని అవస్థ వస్తుంది. వాటి కూడా మేము పరిష్కరించడానికి వెంట పడి చేసే బాధ్యత మాదని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. ఏ సిస్టంలో కానీ గమనించండి, ఇది 5 సంవత్సరాలు డేటాను మనం తీసుకుంటున్నాం. కొన్ని మార్పిడులు అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, ఇంటి మార్పిడి అవ్వచ్చు, అడ్రస్ మార్పిడి అవ్వచ్చు. ఇటువంటి కారణాలు సమాజంలో సహజం అండి. వీటిని కూడా పరిష్కరించడానికి ఒక దారి పెట్టాము. ఆ డేటా కూడా తీసుకొని గవర్నమెంట్కి మేము తథావిధిగా పంపించడం జరుగుతుంది. అవి కూడా చాలా వరకు రిజాల్వ్ అవుతున్నాయండి. మొదటిది వాళ్ళు కష్టం రాగానే అక్కడ ఆపేసి ఉంటే అది ఒక మాట, కానీ కష్టం వచ్చిన తర్వాత పరిష్కరించడానికి కూడా చేసిన తర్వాత పరిష్కారం అయినట్టు కూడా మనం సమాచారాన్ని అందరికీ అందించాలి. మొదటి అంశం ఇది. రెండోది మీరు అన్నట్టండి, బ్యాంకర్స్తో చాలా గట్టిగా మొదటి రోజే మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. ఈ క్రాప్ లోన్కి అంటే పంట రుణానికి వేరే రుణాలకి అసలు సంబంధం పెట్టకూడదు అని చాలా గట్టిగా చెప్పడం జరిగిందండి. ఇప్పటివరకు అయితే మన జిల్లాలో ఇటువంటి రిపోర్ట్స్ రాలేదు. ఈ లోన్ని ఉపయోగించుకుంటూ వేరే లోన్లు వాళ్ళు తీరుస్తున్నారు అనేది వచ్చినా కానీ చాలా కఠినంగా మేము వాళ్ళపైన శిక్ష చేయడానికి తయారుగా ఉన్నాము. ఏదైనా ఉన్నా కానీ జియోలో ఉన్న స్పష్టమైన పాయింట్స్ రైతులకు అందేలాగా విస్తీర్ణాధికారులు అందరికీ ఫోన్ చేసైనా మెసేజ్ ద్వారా అయినా కలిసైనా చెప్పాలనే ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొందరు ఉంటారండి, ఏ సమాజంలో కూడా కొందరు అపోలు అందించడానికి ఉంటారు. కొన్ని ఆందోళన చెందాల్సిన స్వభావం ఉన్న వాళ్ళు కొంతమంది చెందుతూ ఉంటారు. వీళ్ళని కూడా మేము పరిష్కరించి పూర్తిగా అందుతుందనే నమ్మకం కల్పించడానికి కూడా ఒక వ్యవసాయాన్ని మేము యంత్రాంగాన్ని నడిపిస్తున్నామండి. అంటే జనరల్గా చూసుకోవచ్చు సార్, ఇప్పుడు జనరల్గా ఈ యొక్క ఉమ్మడి అంటే ఖమ్మం జిల్లా విషయం చూసుకుంటే మరోవైపున ఈ ఏదైతే ఫస్ట్ 2018 మునుపు ఉన్నటువంటి రుణమాఫీ సంబంధించి కొంతమంది వాళ్ళు రెన్యువల్ కాకపోవడంతో, వారు రెన్యువల్ చేసుకోకపోవడంతో ప్రధాన సమస్య ఎదురైంది. దాంతోపాటు బ్యాంకర్స్ మాత్రం ఇప్పుడు తీసుకున్న రుణమాఫీ లిస్ట్ తీస్తే వాళ్ళ పేరు డిస్ప్లే కావడం లేదు, ఫలితంగానే తమకు మరలా ఓవర్ డ్రాఫ్ట్ చూపెడతా ఉన్నది అనేది ప్రధాన ఆరోపణ. ఇది ఒక అంశం అండి. గవర్నమెంట్ దాన్ని విజ్డమ్లో కొంచెం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అధికారులాగా నా పని ఆ నిర్ణయాన్ని అమలు చేయడం అనేది నా పని వరకు అందండి. ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ ఏముంది అనేది జియోలో అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఏమన్నా ఎవరికైనా డౌట్ ఉంటే వేరే రకంగా ఆలోచించవచ్చు. ఉదాహరణకి నేను లోన్ తర్వాత నేను కట్టుకున్నాను, 2 లక్షల కిందకు వచ్చింది, నేను రెన్యువల్ చేసుకున్న తర్వాత ఇటువంటి నేను కూడా ఫీల్డ్లో వింటూ పోతున్నాను. అందించండి దయచేసి, ప్రభుత్వానికి అందించే బాధ్యత మాది. అందించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎలా నిర్ణయం తీసుకుంటే అలా అమలు చేయడం అయితే జరుగుతుంది. మిగతా ఈ 2% విషయం చూసుకుంటే సార్, జనరల్గా చాలా వరకు రేషన్ కార్డులు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు, మరికొంతమంది అంటే వాళ్ళకి అంటే ఎలాంటి పాస్బుక్ లేకుండానే వాళ్ళ బ్యాంకులో రుణాలు తీసుకున్న నేతలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు కొంచెం వాళ్ళకి అన్న సలహా ఇవ్వగలుగుతారా? అంటే ఈ సమాచారం అంతా నాకున్న సమాచారం ప్రకారం ప్రభుత్వానికి బ్యాంక్స్ అందించిన లిస్ట్ అండి. వాళ్ళు ఏ ప్రకారం లోన్ ఇచ్చారనేది అది బ్యాంక్ డ్యూ డిలిజెన్స్ చేసుకుంటుందండి. అధికారులు చేసే డ్యూ డిలిజెన్స్ కాదు అది పహానీ పైన ఇచ్చారు, వేరే పుస్తకాల పైన ఇచ్చారు, అది బ్యాంక్ చూసుకోవాల్సిన పని. బ్యాంక్ ఇచ్చిన రుణాల వరకు రుణమాఫీ అవ్వడం అనేది ప్రభుత్వం మాకు ఇచ్చిన లిస్ట్ అండి. అంతవరకు మేము పరిమితమై ఉన్నాము. ఎటువంటి వాళ్ళకి డౌట్లు ఉన్నా, నాకు ఇది వస్తుందా లేదా, ఈ కాగితం పైన ఇచ్చారు, వాడికి వచ్చింది నాకు ఎందుకు రాలేదని అపోలు ఉంటే మాకు రాసి ఇవ్వండి. మీ విస్తీర్ణాధికారికి అందించండి, ఖచ్చితంగా నా కాగితం నాకు అందుతుంది, ప్రభుత్వానికి రాసి ఇలా సలహాలు అందుతున్నాయి, ఒక నిర్ణయం తీసుకొచ్చని రిక్వెస్ట్ మేము కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది రైతులు మొదటి దఫా, రెండో దఫా, మూడో దఫా ఎంతమంది రైతులకు అర్హత పొందారు, రుణమాఫీ పొందారు, ఇంకెంత మొత్తానికైతే ఓవరాల్గా ఎన్ని కోట్ల రూపాయలు మన ఖమ్మం జిల్లాకు వచ్చింది, ఇంకెంత పెండింగ్ ఉంది?
మనకి ఇప్పటివరకు వచ్చిన మొదటి విడతలో దాదాపు 55,000 పైన మంది రైతులకి మనం రుణమాఫీ చేస్తున్నాం. రెండో విడతలో 36,000 పైన మనం రుణమాఫీ చేస్తున్నాం. మూడో విడతలో 24,000 పైన మనం రుణమాఫీ చేస్తున్నాం. కొన్ని వందలు ఇటు అటు అవ్వచ్చండి. సో మొత్తం కలిపి దాదాపు 1,10,000 నుంచి 1,20,000 మందికి మనం రుణమాఫీ చేస్తున్నామండి. ఇంకా కానీ ఇప్పుడు ఉదాహరణకి నేను 2% అన్నాను. ఆ 2% కూడా మేము చేతులు ఎత్తేసి చేయలేము అని చెప్పట్లేదండి. ఇది గమనించాల్సింది రైతులు కూడా ఆందోళన చెందకుండా. కాగితాలు మాకు అందించండి, ఖచ్చితంగా గవర్నమెంట్తో సమన్వయం చేసుకొని డేటాబేస్ని సవరణ చేస్తూ బ్యాంక్స్తో మేము సమన్వయం చేసుకుంటూ అర్హులున్న వాళ్ళందరికీ ఖాతాలో జమ అయ్యే వరకు యంత్రాంగం ఈ వెంట ఉంటుందని నమ్మకం మా పైన పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నానండి. ఏ రైతు కూడా ఎలాంటి ఆందోళన చెందిన అవసరం లేకుండానే సమస్య పరిష్కారం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం అధికారులు కూడా పారదర్శకంగా కంపల్సరీ రైతు రుణాలు దక్కే విధంగానే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని చెప్తున్న నేపథ్యం ఉంది జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ,